హలో హాయ్ వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. ఇవాళ నేను మీకు మటన్ కర్రీ అండి, మెంతి కూర పచ్చిమిర్చి కారం వేసి వండుతున్నాను. చూడండి, ఎప్పుడు రెడ్ కారం ఎర్ర కారం వేసి వండుతాం కదా, ఈసారి అయితే నేను వెరైటీగా పచ్చిమిరపకాయల కారము మెంతి కూర వేసి వండుతున్నాను. చూడండి, తాలింపులో పచ్చిమిర్చి కారం ఇప్పుడైతే వేసుకోవద్దు. ఉల్లిపాయలు మెంతి కూర వేసి అల్లం వెల్లిపాయ వేగినాక మటన్ వేసేసిన అది కొంచెం మగ్గాలి తాలింపులో. ఈ లోపల మనం పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందాము. మనకు తగినన్ని పచ్చిమిర్చి తీసుకోవాలి. దాంట్లోకి అవి కడిగి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కడుక్కొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొత్తిమీర కూడా నేను గ్రైండ్ చేసేసాను. మంచిగా గ్రేవీకి మంచిగా టేస్ట్ వస్తుంది. ఆ స్మెల్ అదంతా మంచి దాని టేస్ట్ అంతా కూరకు పట్టిపోతుందని సాల్ట్ కూడా ఇప్పుడే తగినంత వేసేసుకోవాలి. ఇంకా నేనైతే 1 కేజీ మటన్ తీసుకున్నాను, దానికి సరిపోని వేస్తున్నాను. మీరు దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి, తినేదాన్ని బట్టి. ఇప్పుడు మంచిగా కొంచెం మటన్ అంతా తాలింపులో వేగిపోయింది కదా, ఇప్పుడు మటన్ పచ్చిమిర్చి గ్రైండ్ చేసింది వేసేసి అట్నే ధనియాల పొడి కూడా వేద్దాము. అలాగే ధనియాల పొడి వేసి కొంచెము పెరుగు కూడా యాడ్ చేశానండి నేను. పెరుగు వేస్తే కూడా కొంచెం వెరైటీ టేస్ట్ వస్తుంది మటన్కు, దాంతో ఉడికిపోతే. ఇప్పుడు ఇదంతా కలగలుపుకొని కలిసిన తర్వాత పెరుగేసుకోవాలి. చూడండి, ఒక 1.5 స్పూను మనం తినే పెరిగే వేసేసాను. ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత అప్పుడు ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి కుక్కరు మూత పెట్టేసుకొని వెయిట్ పెట్టి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 విజిల్లు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే మూత క్లోజ్ చేసి కుక్కర్ది విజిల్ పెట్టేసిన 2 విజిల్లు వచ్చినాక బంద్ చేసుకున్నాం. ఈ లోపల మనం ఎండు కొబ్బరి కొంచెము కొన్ని మసాలా దినుసులు అండి, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకున్న పౌడరు. మనము విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసుకున్నాం. చూడండి, ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఫస్టే కొబ్బరి పొడి వేస్తే ఏమవుతుందంటే అడుగు పడుతుందండి కొబ్బరి పొడి, అందుకని ఎండింగ్లో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్కి మనం స్టవ్ ఆపేస్తాం. మనంగా కొబ్బరి వేసి అంతా కలిపేసుకొని మంచిగా చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ పిండాను, అది కూడా మనం ఎండింగ్లోనే పిండేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారము అన్నీ సరిగ్గా ఉన్నాయా చూసుకుంటే సరిపోతుంది. నేను సరిపడా వేసాను, వేసింది అదంతా మంచిగా సరిపోయింది. ఇప్పుడు అట్లా గ్రేవీ కొంచెం కావాలనుకునే వాళ్ళు గ్రేవీ అట్లా ఉంచుకోవచ్చు. అదైతే అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చూస్తుంది. చూడండి, మా కృతి చాలా బాగుంది అని చెప్పింది. కొత్తగా వేరే అంటే ఫస్ట్ టైం నేను పచ్చిమిరపకాయలు కారం వేసి వండింది, చాలా బాగుందంట. మీరు కూడా చూడండి, చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.